జాతక చక్రంలో నవగ్రహ ప్రత్యేక సంయోగాల ద్వారా ఏర్పడేటువంటి దోషాల గురించి తెలుసుకుందాం. రవి సూర్యుడు వల్ల ఈశ్వర దోషం, గరుడ ద్రోహం, పితృదోషం, పితరుల శాపం. దీని అర్థం సూర్యదోషం ఉన్నవారు పితృకర్మల లోపం, పితృకృప తగ్గడం, అహం, ఆరోగ్యం విషయంలో అయితే కంటి సమస్యలు రావచ్చు. చంద్రుడు వల్ల మాతృదోషం, సుమంగళి శాపం. దీని అర్థం చంద్రుడు మాతృకారకుడు. దోషం ఉంటే మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు, మాతృ సంబంధ సమస్యలు కనిపిస్తాయి. కుజదోషం మంగళుడు అని కూడా పిలువబడతాడు. కుజదోషం వల్ల రక్తదోషం, తోబుట్టువుల దోషం, నాగదోషం. దీని యొక్క అర్థం మంగళుడు అగ్ని, రక్తం, తోబుట్టువుల గ్రహానికి ప్రతీక. మంగళదోషం ఉన్నవారికి కోపం, రక్త సంబంధ సమస్యలు, భూమి, ఇల్లుల విషయాల్లో సమస్యలు కనిపిస్తాయి. బుధుడి వల్ల ఏర్పడేటువంటి దోషం విష్ణు కోపం, గ్రుడ్లు పొడుచుట అనేటువంటి శాపం. అర్థం బుధుడు బుద్ధి, మాట, వ్యాపార గ్రహం. దోషం ఉంటే మానసిక నిర్ణయాల్లో తప్పులు, కమ్యూనికేషన్ సమస్యలు ఇవి ఉంటాయి. గురువు వల్ల దేవాలయ నాశనం, బ్రాహ్మణ శాపం, గురు శాపం ఉంటాయి. వీటి అర్థం గురుధర్మం, దేవతలు, జ్ఞానం. దోషం ఉంటే విద్యా, సంతానం, దైవకృప లోపిస్తుంది. శుక్రుడి వల్ల ఫలవృక్ష నాశనం, పశునాశనం, పవిత్ర స్త్రీ శాపం. అర్థం శుక్రుడు సుఖం, అందం, కుటుంబం వీటికి కారకుడు. ఒకవేళ శుక్రదోషం ఉంటే దాంపత్య సమస్యలు, వ్యయాలు, శృంగార సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి. శని వల్ల ఏర్పడేటువంటి దోషం అశ్వత్థ వృక్ష నాశనం, యమధర్మరాజు శాపం, పిశాచ పీడ. వీటి అర్థం శని కర్మ, శాపాలు, రుణాలు వీటిని సూచిస్తాడు. దోషం ఉంటే